సిటీ న్యూస్కు స్వాగతం. డాక్టర్ మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చెమ్మనగిరిపేటలోని ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెకు, ఊపిరితిత్తులకు, పక్షవాతం, ఎముకలకు తదితరమైన వాటికి సంబంధించి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. 50% రాయితీపై వివిధ రకాల పరీక్షలు జరిపారు. డాక్టర్ మధుసూదన్ రావు తదితర వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మచిలీపట్నంలోని డాక్టర్ మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అనేక మంది స్పెషలిస్టుల చేత ఆర్థోపెడిక్సు, న్యూరాలజీ, తర్వాత రొమటాలజీ, కీళ్లవాతము, తర్వాత జనరల్ మెడిసిన్, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇటువంటి వాటికి, తర్వాత పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకు, నింబు, ఆయాసము, ఉపసానికి సంబంధించినటువంటివి, తర్వాత కాస్మెటాలజీకి సంబంధించినటువంటి డాక్టర్స్, స్పెషలిస్టులు వచ్చి ఇక్కడ ఉచితంగా వారి యొక్క వైద్య సేవల్ని అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్రీ క్యాంప్లో మేము మందులు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి పరీక్షలు, ముఖ్యమైనటువంటి పరీక్షల్లో కూడా 50% రాయితీని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ 50% రాయితీ కూడా ఒక వారం రోజుల వరకు ఈ యొక్క ఈ రోజున వచ్చేటటువంటి పేషెంట్లకి ఒక వారం రోజుల వరకు ఈ స్లిప్ మీద మీకు 50%. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొట్ల వీధిలో ఒక టిఫిన్ బండి వద్ద అల్పాహారం చేసి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వ విధానాలు వివరించారు. గిట్టుబాటు ధర లేక కాలీఫ్లవర్ తోటను దున్నించిన రైతు ఉదంతం దివిసీమలో చోటు చేసుకుంది. గిట్టుబాటు ధర లేక కాలీఫ్లవర్ తోటను దున్నించిన రైతు ఉదంతం దివిసీమలో చోటు చేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర దక్కక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సరైన ధర కొనే నాథుడు లేక పంటను భూమిలో కలిపి దున్నివేస్తున్నారు. ఇటీవల క్యాబేజీ పంటను దున్నివేయగా తాజాగా కాలీఫ్లవర్ వంతు వచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన బడే వెంకటరమణ అనే రైతు తన 50 సెంట్ల పొలంలో కాలీఫ్లవర్ పంటను పండించాడు. 30 పూలు పట్టే బస్తా 100 రూపాయలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే చేతి డబ్బులు పడుతున్నాయని ఆవేదనతో తన కాలీఫ్లవర్ తోటను తొక్కించివేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వేసిన మిరప పంటకు పూర్తిగా నష్టపోయానన్నారు. తర్వాత వేసిన కాలీఫ్లవర్ తోటకు సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ఎకరానికి 60,000 వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ అందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నా పేరు బడే వెంకటరమణ అండి, మాది కోసూరువారిపాలెం. వరదకి బంతి తోట మునిగిపోయిందండి. బంతి తోట మునగంగానే మళ్ళీ వెంటనే కాలీఫ్లవర్ వేసాం. కాలీఫ్లవర్ అయితే కాలీఫ్లవర్ కూడా అంట్ల శుభ్రంగా పోయింది. మళ్ళీ వెంటనే మిరపతోట వేసాం. మిరపతోట అయితే మళ్ళీ నల్లి వచ్చి మిరపతోట పోయింది. సరే దుక్కు దున్నేసి కాలీఫ్లవర్ వేసాం. కాలీఫ్లవర్కి అంతకుముందు దాదాపు 40,000 దాకా పెట్టామండి. మళ్ళీ కాలీఫ్లవర్ 30,000 పెట్టాం. 30 నరుకుడు వచ్చింది. తీరా నిన్న మొదలెట్టాము నరుకుదామని. మొదలెట్టి సంతకేసాం. 8 బత్తాలు సంతకైతే బత్తా 100 రూపాయలు కాడ చేతికి వచ్చినాయి. ఇక్కడ కూలి ఖర్చు ఇంత పోగా మా సంతుల ఖర్చు ఏం పోగా రూపాయి కాడ మిగిలి అసలు నేను ఇక ఎందుకు లేను. రైతు బజార్కి వేసినా కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది పువ్వు. దాని మూలన రైతు బజార్గా నడకలేదు. అందుకని మొత్తం చేలో కటింగ్ వేసేసామండి, నరికేస్తున్నాం చేలో. గిట్టుబాటు ధర అసలు మామూలు సంతగా వేసేది గిట్టుబాటు ధరలు, అందుకే వేసేది రొటవేటర్ వేసేది. గిట్టుబాటు ధరలు ఏమవుతాం వలన రొటవేటర్ వేస్తున్నాం. ఇప్పటికైనా సరే మామూలుగా బాగున్న పూలు కూడా రేటు తక్కువగానే ఉంది. ప్రతిమా రైతులకన్నా ఏదన్నా మార్కెటింగ్ కల్పించి రైతులు కొంచెం ఆదుకుంటే రైతులు బాగా ఇదిలో ఉంటారు. అన్ని టమాటా ఏంటి, మిర్చి ఏంటి, అన్ని రకాలు కూడా బాగా దీనావస్థలో ఉందండి. ఇప్పుడు రైతు పరిస్థితి బాగా దీనావస్థలో ఉంది. అసలు రైతు సాటిస్ఫాక్షన్ లేదు. లేడు ఏదన్నా కానీ సబ్సిడీ ద్వారా కానీ విత్తనాల ద్వారా కానీ కొంచెం రైతులు ప్రభుత్వం ఆదుకుంటే కొంచెం నెక్స్ట్ ఇయర్ రైతుకి అవగాహన ఉంటుంది. బాగా కొంచెం ధైర్యంగా ఉంటాడు రైతు. లేకపోతే వ్యవసాయం చాలామంది మానేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ వరకు కూడా కౌలు రేట్లు కూడా కొంచెం డౌన్ అయిపోయింది వరకు కూడా. అయినా సరే కొంచెం ప్రభుత్వం చర్య తీసుకుని రైతులు ఆదుకోవాలండి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పేర్ని కిట్టు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోరగడ్డ రమేష్ నాయుడు, అచ్చాబా, లంకా సూరిబాబు, చిటికిన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, గోడవల్లి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. పేర్ని నానిగారు తనయుడు మన యువనేత పేర్ని కిట్టు గారు జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ కార్పొరేటర్లు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనమైనటువంటి జన్మదిన ఈరోజు పండగ వాతావరణంలాగా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి చిన్న వయసులోనే మన కిట్టుబాబు వారు ఏ విధమైనటువంటి తండ్రిని పుణికి పుచ్చుకుని మళ్ళీ వారు ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున బయటికి ఇవాళ ప్రజల్లో వెళ్తున్నటువంటి ఇవాళ సందర్భం మనందరికీ తెలుసు. ఇవాళ ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఓ సమానమైనటువంటి ఆ తీర్పుని, ప్రజల తీర్పుని శిరసావహిస్తూ మళ్ళీ ఎవరికి కష్టం వచ్చినా కూడా ఏ వార్డులో కానీ లేకపోతే ఏ పల్లెల్లో కానీ వెంటనే ఆ యొక్క సమస్య తెలిసినటువంటి వితిన్ మినిట్స్లో ఇవాళ పేర్ని కిట్టు బాబు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకున్నట్టు. పేర్ని కిట్టు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు, వివిధ స్థాయిల్లో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, న్యాయంగా అయితే కిట్టుబాబు చిన్న వయసులోనే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా, న్యాయంగా అయితే ఆయనకి కృష్ణమూర్తి గారి పేరు పెట్టడం జరిగింది. కృష్ణమూర్తి గారు ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతానికి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో ప్రముఖ పాత్ర ఏదైతే తీసుకోవడం జరిగిందో ఆయన పేరుకు తగ్గట్టుగానే ఈరోజు కిట్టుబాబు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో చొరవ చూసుకుని ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని ప్రజల మన్ననలు పొందడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, మరి కార్పొరేటర్లు, మేయర్లు అందరూ సమక్షంలో మరి ఈ రోజుని పేర్ని కృష్ణమూర్తి గారు పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చిన్న వయసులోనే ప్రజాసేవకు అంకితమయ్యి ప్రజలకు సేవ అందించాలనే లక్ష్యంతో ముందుకొస్తున్న పేర్ని నాని గారి తనయుడు పేర్ని కిట్టు గారికి మనందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదురుండి సమస్య తండ్రిలాగానే ఎంతమంది ఉండి అంతమందిని తీసుకుని ఆ సమస్య పరిష్కరించడం ముందెళ్తున్నాడు. కనుక అతన్ని మనం కూడా రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో అందరం కూడా ఆదరించి ఆస్వాదించాలి. కనుక ఈ పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్త నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా పేర్ని నాని అన్నయ్య గారికి, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేసి తీసుకున్నాను. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన ఆక్రమణలను మున్సిపల్ అధికారులు హైడ్రా తరహాలో తొలగిస్తున్నారు. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన అతిక్రమణల తొలగింపుని మున్సిపల్ అధికారులు హైడ్రా తరహాలో కొనసాగిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారితో పాటు అనేక రహదారులలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపు పర్వానికి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ స్థలాలు, రోడ్లు, డ్రైన్లు ఆక్రమించుకుని నగరంలో ఎటు చూసినా ఆక్రమిత స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించడం వల్ల నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, ఈ క్రమంలో 2-3 వారాలలో అతిక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని బాపిరాజు తెలిపారు. నగరంలో ఆక్రమణల తొలగింపు పరంపర కొనసాగుతుందని మున్సిపల్ అధికారులు తాజా చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆక్రమణల రహిత నగరంగా మచిలీపట్నంను తీర్చిదిద్దేందుకు గాను నగరపాలక సంస్థ అధికారులు గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీ టాకీస్ సెంటర్, రేవతి సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంతం, రిజిస్ట్రార్ ఆఫీస్ తదితర ప్రాంతాలలో దశాబ్దాలుగా విస్తరించిన అతిక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనితో అనేక రోడ్లు విశాలంగా మారాయి. అయితే తొలగించిన దుకాణాలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు చూపాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. బాపిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం అండి. ఈరోజు లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నాయి.
బాగా రోడ్డు మీదకి వచ్చేసి ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా గత 2 నెలల క్రితం నుంచి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ పెడచెవిని పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్, ఆక్రమణల తొలగింపు అనేటువంటిది పెట్టుకున్నాం. ఈ పని నిరంతరాయంగా జరుగుతుంది. టౌన్లో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా చెప్పేది ఏంటంటే రోడ్డు మీద బిజినెస్ అనేటువంటిది ఆపి మీరు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి విధంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. కాబట్టి ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ రోడ్డు మీద ఏమన్నా బడ్డీ కొట్లు ఇటువంటివి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకుంటా ఆక్రమణలు చేస్తే కనుక తప్పనిసరిగా వాటిని తీసివేయడం జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.